హాయ్ అండి, నా పేరు నరసింహరావు. నవోదయకి ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళు తర్వాత చేయవలసిన ప్రాసెస్ ఏంటనేది ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. దానికోసం ముందుగా మీకు నవోదయ నుంచి కాల్ అయినా రావచ్చు, లేదంటే కాల్ రాకపోయినట్లయితే ఒకసారి వెళ్ళి మీరు నవోదయ స్కూల్ని సంప్రదించండి. వాళ్ళు కొన్ని డాక్యుమెంట్స్ ఇస్తారు, లేదా అవే డాక్యుమెంట్స్ మనం గూగుల్లో కూడా ఏ విధంగా డౌన్లోడ్ చేయాలో కూడా నేను చెప్తాను. అయితే మనం డాక్యుమెంట్స్ డౌన్లోడ్ చేయడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం క్రోమ్ బ్రౌజర్లోకి వెళ్ళి సెర్చ్ బార్లో జేఎన్వి అని టైప్ చేయండి. జేఎన్వి అని టైప్ చేసిన తర్వాత మనకి కింద ఈ విధంగా వెబ్సైట్ వస్తుంది. ఈ వెబ్సైట్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఈ విధంగా ఒక విండో పాపప్ అవుతుంది. దీన్ని మనం క్లోజ్ చేసేసేయండి. నెక్స్ట్ అలా స్క్రోల్ చేస్తూ కిందకి వెళ్ళండి. ఇక్కడ ఇలా కిందకి వెళ్ళిన తర్వాత చూడండి, కింద నుంచి రెండోది ప్రాస్పెక్ట్స్ కమ్ అప్లికేషన్ ఫామ్స్ అని ఉంది కదా, దీని నుంచి మనం డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. దాని మీద క్లిక్ చేసిన వెంటనే మనకి ఒక విండో ఓపెన్ అవుతుంది. ఇందులో చూడండి, ఫస్ట్ది వచ్చేసి అడ్మిషన్ ఫార్మాట్స్ JNVST 6th క్లాస్ 2024 అని ఉంది. దాని పక్కన చూడండి, ఈ చివరిని డౌన్లోడ్ సింబల్ ఉంది కదా, ఇక్కడ డౌన్లోడ్ సింబల్ దగ్గర క్లిక్ చేయవలసి ఉంటుంది. డాక్యుమెంట్ డౌన్లోడ్ అవుతుందండి. డౌన్లోడ్ అయిన తర్వాత మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇది ఫస్ట్ది, అది దాని యొక్క ఏమేమి డాక్యుమెంట్స్ కావాలనేది ఇస్తాడు. ఇది మనం చదివినా పర్వాలేదు, చదవకపోయినా పర్వాలేదు, వీటితో పని లేదు. ఇప్పుడు ఇది చూడండి ఏ విధంగా నింపాలంటే, ఇక్కడ పర్సనల్ ఇన్ఫర్మేషన్ అంటే మన ఇన్ఫర్మేషన్. ఇప్పుడు చూడండి, మనం స్టార్టింగు నవోదయ స్కూల్లో అప్లికేషన్ పెట్టేటప్పుడు ఏ అయితే అప్లికేషన్ ఉందో సేమ్ అప్లికేషన్ అండి ఇది. ఆ అప్లికేషన్లో ఏమైతే డీటెయిల్స్ ఫిలప్ చేశారో సేమ్ డీటెయిల్స్ ఇక్కడ ఫిలప్ చేయవలసి ఉంటుంది. ఫస్ట్ నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్, ఎగ్జామ్ ఎవరు రాశారండి అతని పేరు రాయాలి. తర్వాత అతని యొక్క ఆధార్ నెంబరు, బాబు యొక్క ఆధార్ నెంబరు లేదా పాప యొక్క ఆధార్ నెంబరు. ఇక్కడ పాస్పోర్ట్ సైజ్ ఫోటో. జెండర్ మేల్ అయితే మేలు, ఫీమేల్ అయితే ఫీమేలు. టీజీ దగ్గర ఒకవేళ ట్రాన్స్జెండర్ అయితే ట్రాన్స్జెండర్ అనేసి పెడతాం అనమాట. టీజీ అంటే ట్రాన్స్జెండర్. ఇప్పుడు నెక్స్ట్ మూడోది వచ్చేసి కేటగిరీ అంటే ఏంటి, మీరు ఏ కేటగిరీ, బీసీనా, ఎస్టీనా, ఎస్సీనా, జనరలా, ఇవి. ఒకవేళ బీసీ అయితే బీసీ, ఎస్సీ అయితే ఎస్టీ, ఎస్టీ అయితే ఎస్టీ. ఓబీసీ అంటే బీసీ అయితే కాదు, ఓబీసీ అంటే సెంట్రల్ గవర్నమెంట్ లిస్టులో ఓబీసీ సర్టిఫికేట్ తీసుకుంటేనే అది ఎలిజిబుల్ అవుతుంది. అది మటుకు గమనించాలి. జనరల్గా అయితే ఎటువంటి సర్టిఫికేట్ అవసరం లేదు. నెక్స్ట్ క్యాస్ట్ అదే జనరల్, బీసీ కేటగిరీ కూడా అదే. డేట్ ఆఫ్ బర్త్ మనం ఏ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇచ్చామో అదే ఇవ్వాలి ఇక్కడ కూడా. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ ఇన్ వర్డ్స్, మనం లెటర్స్లోని ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ని రాయవలసి ఉంటుంది. నెక్స్ట్ ఐదోది వచ్చేసి ఫాదర్స్ నేమ్ రాయాలండి ఇక్కడ. నెక్స్ట్ తర్వాత వచ్చేసి ఆరోది మదర్ నేమ్ రాయవలసి ఉంటుంది. నెక్స్ట్ ఏడోది నేమ్ ఆఫ్ ద గార్డియన్, ఒకవేళ మదరో ఫాదరో లేనట్లయితే వాళ్ళు ఎవరి దగ్గర పెరుగుతున్నారో వాళ్ళ పేరు అనేది రాయవలసి ఉంటుంది. నెక్స్ట్ 8 స్కూల్ ఇన్ఫర్మేషన్, స్కూల్స్ ఫామ్ వేర్ ద క్యాండిడేట్ పాస్డ్ క్లాస్ 3rd 4th and 5th. ఇప్పుడు మీరు మన సేమ్ అదే అప్లికేషన్ అండి, మనం అప్లై చేసేటప్పుడు ఏ అప్లికేషన్ అయితే ఉందో అదే. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే 3rd క్లాస్ ఏ మంత్ జాయిన్ అయ్యాడు, 4th క్లాస్ ఏ మంత్ జాయిన్ అయ్యాడు, ఏ ఇయర్ జాయిన్ అయ్యాడు, ఇక్కడ డేట్ రాయాలన్నమాట. 5th క్లాస్ అదేవిధంగా 3rd క్లాస్ ఎప్పుడు పాస్ అయ్యాడు, 4th క్లాస్ ఎప్పుడు పాస్ అయ్యాడు, 5th క్లాస్ ఎప్పుడు పాస్ అయ్యాడు. 5th క్లాస్ ఎప్పుడు పాస్ అయ్యాడు అంటే ఇంకా ఇది టైం ఉంటుంది. మన సేమ్ అదే రాయాలి. ఫస్ట్ అప్లికేషన్ పక్కన పెట్టుకొని రెండు ఒకే విధంగా రాస్తే సరిపోద్ది. తర్వాత నేమ్ ఆఫ్ ద స్కూల్, ఏ స్కూల్లో అయితే చదువుతున్నాడో అదే స్కూల్ని ఇక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది. నెక్స్ట్ ఇట్స్ ఏ రికగ్నైజ్డ్ స్కూల్ ఎస్ ఆర్ నో. ఇప్పుడు ప్రతి స్కూల్లో కూడా రికగ్నైజ్డ్ ఉంటాయండి. అంటే రికగ్నైజ్డ్ అంటే ప్రభుత్వం ఆమోదం పొందిన స్కూల్స్ అని అర్థం. నెక్స్ట్ నేమ్ ఆఫ్ ద బ్లాక్, మీది ఏ బ్లాక్లోకి వస్తుందో, అంటే మీ స్కూల్ ఏ బ్లాక్లో ఉందనేది అది తెలుసుకోవాల్సి ఉంటుందండి. అది నవోదయ వెబ్సైట్లో మీ స్కూల్ ఏ బ్లాక్లో ఉందనేది అది సపరేట్గా ఒక ఫైల్లో ఉంది. అది ఒకవేళ అవసరమైతే అది చేయడానికి చూస్తాను. నెక్స్ట్ లొకేషన్ ఆఫ్ ద స్కూల్, ఐడెంటికేట్ రూరల్ ఆర్ అర్బన్. ఈ స్కూల్ అనేది రూరల్లో ఉందా అర్బన్లో ఉందా దాన్ని ఇక్కడ రాయవలసి ఉంటుంది. నెక్స్ట్ సర్టిఫికేట్ బై ద పేరెంట్ గార్డియన్ ఆఫ్ ద క్యాండిడేట్ కన్సర్న్. ఇక్కడ ఏం లేదంటే సిగ్నేచర్ ఆఫ్ ద పేరెంట్, ఇక్కడ ఫాదర్ది కానీ మదర్ది కానీ
మదర్ది కానీ సిగ్నేచర్ పెట్టాలి. నెక్స్ట్ ఎంట్రీస్ వెరిఫైడ్ సర్టిఫికేట్ అండ్ సిగ్నేచర్ ఆఫ్ ద హెడ్ మాస్టర్. ఓకే, ఇక్కడ వచ్చేసి మీ స్కూల్ వాళ్ళు నింపుతారండి. ఇక్కడ సీల్ వేస్తారు. నెక్స్ట్ నోట్ ఫర్ ద హెడ్ ఆఫ్ ద స్కూల్. Certified that the information given a pass 1 and 2 is found correct as per your school records. It's also clarified that Mr. Kumari and passed class. ఇది కూడా మీకు స్కూల్లో నింపుతారండి. స్కూల్ హెడ్ మాస్టర్ నింపుతారు. తర్వాత హెడ్ మాస్టర్ సంతకం, హెడ్ మాస్టర్ స్టాంప్ వేస్తారు. అండర్టేకింగ్ ద పేరెంట్ అండ్ గార్డియన్. ఇక్కడ పైన మనం సిగ్నేచర్ చేయవలసి ఉంటుంది. అడ్రస్ ఆఫ్ ద పేరెంట్, మనం ఎక్కడ ఉంటున్నామో అది ఒక అడ్రస్ రాయమంటుంటుంది. నేమ్ దగ్గర వచ్చేసి క్యాండిడేట్ పేరు రాయకూడదంటే క్యాండిడేట్ యొక్క తండ్రి లేదా తల్లి పేరు రాయవలసి ఉంటుంది. ఆ స్ట్రీట్, వీధి, విలేజ్, ఏ విలేజ్కి చెందిన వారైతే ఆ విలేజ్, మండలం లేదా బ్లాకు, పిన్ కోడ్, ఎస్టీడీ కోడ్, మొబైల్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. అండర్టేకింగ్ ప్రాసెస్ అండి. ఇది అండర్టేకింగ్ దగ్గర కూడా ఫాదర్ నేమ్ రాయాలి ఫస్ట్. నెక్స్ట్ వచ్చేసి పర్సన్ పేరు రాయాలి. జవహర్ నవోదయ విద్యాలయ డిస్ట్రిక్ట్ నియర్ బై. జవహర్ నవోదయ విద్యాలయం అనేది ఎక్కడ ఉందనేది అది రాయవలసి ఉంటుంది. సిగ్నేచర్ ఆఫ్ ద పేరెంట్, ఇక్కడ సిగ్నేచర్ చేయాలి. నెక్స్ట్ అండర్టేకింగ్ ఫర్ మైగ్రేషన్. ఇక్కడ ఫస్ట్ వచ్చేసి ఫాదర్ నేమ్ రాయాలి. తర్వాత వచ్చేసి సేమ్ క్యాండిడేట్ పేరు రాయాల్సి ఉంటుంది. క్లాస్ 6th జేఎన్వి ఏ డిస్టిక్లో ఉందో ఆ డిస్టిక్ పేరు రాయాలి. నెక్స్ట్ అయిపోయింది. ఇక్కడ సంతకం చేసి ఫుల్ నేమ్ రాయాలి. కింద ఫుల్ నేమ్ రాసిన తర్వాత అడ్రస్ రాయాలి, మొబైల్ నెంబర్ రాయాలి, ఇక్కడ డేట్ వేయాలి. నెక్స్ట్ వచ్చేసి మెడికల్ రిపోర్ట్స్ అండి. ఇవి మీకు దగ్గరలో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకువెళ్తే వాళ్ళు మొత్తం చెక్ చేసి వాళ్ళు స్టాంప్ వేసి సీల్ వేసి ఇస్తారు, సంతకం చేసేస్తారు. సివిల్ సర్జన్ చేత అక్కడ సంతకం పెట్టించాలి, స్టాంప్ వేయించాలి. నెక్స్ట్ మెడికల్ ఫిట్నెస్ అయిపోయింది. నెక్స్ట్ మెడికల్ అటెండెన్స్ అంటే ఇప్పుడు వీటి తాలూకులో మేజర్ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే మనం టిక్ పెట్టవలసి ఉంటుందండి. సర్వసాధారణంగా ఈ మేజర్ ప్రాబ్లమ్స్ ఎవరికి స్టూడెంట్స్కి ఉండవు, చిన్నపిల్లలకి. ఒకవేళ ఉంటే మాత్రం కంపల్సరీ టిక్ పెట్టాలి. లేదంటే సీట్ క్యాన్సిల్ చేసే అవకాశం వాళ్ళ చేతిలో ఉంటుంది. ఇక్కడ పైన ఫాదర్ పేరు రాస్తారు. నెక్స్ట్ మదర్ పేరు రాస్తారు. తర్వాత క్యాండిడేట్ పేరు రాస్తారు. ఇక్కడ కుర్రోడి పేరు రాసిన తర్వాత మనం ఇక్కడ ఫాదర్ సిగ్నేచర్ పెట్టాలి, కింద నేమ్ రాయాలి. మదర్ సిగ్నేచర్ పెట్టాలి, కింద నేమ్ రాయాలి, అడ్రస్ రాయాలి, ప్లేస్ అండ్ డేట్ రాయవలసి ఉంటుంది. నెక్స్ట్ డిజబిలిటీ సర్టిఫికేట్. ఎవరైనా డిజబిలిటీ ఉన్నట్టుగానే ఒకవేళ అప్లికేషన్లో పెట్టుకున్నట్లయితే కనుక వాళ్ళ డిజబిలిటీ సర్టిఫికేట్ అనేది కారీ ఫార్వర్డ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ కేటగిరీ కమ్యూనిటీ అంటే అదే సర్టిఫికేట్ అండి. ఇది మన క్యాస్ట్ సర్టిఫికేటు. ఓబీసీ కానీ, ఎస్సీ కానీ, ఎస్టీ కానీ. ఎస్సీ ఎస్టీలకి అయితే వాళ్ళకి అదే సర్టిఫికేట్లు ఉంటాయి, ప్రాబ్లం లేదు. కానీ బీసీ ఇప్పుడు బ్యాక్వర్డ్ క్యాస్ట్ వాళ్ళకి బీసీడీ, బీసీఈ ఇలా కొన్ని సర్టిఫికేట్లు ఉన్నాయి, ఏమేమి పనిచేయదండి. ఓబీసీ సర్టిఫికేట్ సెంట్రల్ గవర్నమెంట్ లిస్ట్లో ఉండాలి. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అండి. డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కంపల్సరీ ఉండాలి. కమ్యూనిటీ సర్టిఫికేట్ ఓబీసీ. ఓకే. రూరల్ సర్టిఫికేట్ అనేది ఇది మీకు ఎంఆర్ఓ ఆఫీసులో ఇస్తారు. రెసిడెన్స్ సర్టిఫికేట్ లేదా డొమిసైల్ సర్టిఫికేట్ అండి. ఇది కూడా మనకి ఎంఆర్ ఆఫీస్లో ఇస్తారు. ఈ పైన మనం ఫిల్ చేయవలసి ఉంటుంది. కింద వచ్చేసి అక్కడ ఎంఆర్ ఆఫీస్లో తహసీల్దార్ తర్వాత సంతకం పెట్టించి తీసుకురావాల్సి ఉంటుంది. ఇది నెక్స్ట్ వచ్చేసి ఓబీసీ సర్టిఫికేట్ కేటగిరీ ఈ ఫార్మాట్లో ఉండాలి.
అంతే అండి ఈ డాక్యుమెంట్స్ గురించి. ఇవి మనం పట్టుకొని వెరిఫికేషన్కి వెళ్ళిన తర్వాత ఇట్లా ఏమైనా ప్రాబ్లం అయితే మటుకి రిజెక్ట్ చేస్తారండి వాళ్ళు. ఇది మటుకి చూసుకోవాలి మీరు. ఓకే, ఈ వీడియో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ.